మన శుభములు తెలియజేసుకొనుచున్నాను. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. తండ్రి అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని తన తండ్రికి మొరపెట్టుచున్నాడు. ఎరుగరు గనుక అనగా వీరు ఎందుకు దేవుడు అని ఎరగలేకపోయి ఉన్నారు. దేవుడు ఎరగలేదు కనుకనే వీరు యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించి ఉన్నారు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని సెలవిచ్చి ఉన్నాడు. అదేవిధంగా మత్తయి 5:12 చూసినట్టయితే క్షమాపణ హృదయం కలిగి ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ వాక్యమును చదవండి. మత్తయి 6:12. మత్తయి 5:12. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణస్థులు అనగా మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కానీ మన పక్కన ఉన్నటువంటి వ్యక్తుల కోసము మనము ప్రార్థన చేసి వారి గొడవ ఏందైతేనే మనము వాళ్ళని క్షమించే వారముగా ఉండాలి. వాళ్ళపైన మనము గొడవలు ద్వేషములు పెట్టుకోకుండా వారిని మంచి మనసుతో ప్రేమించే వారముగా ఉండాలి. కనుక మనమందరము ప్రేమ హృదయం కలిగి జీవించాలి. అదేవిధంగా రెండవదిగా శత్రువులను మనము ప్రేమించాలి. మత్తయి 5:44 మీ శత్రువులను ప్రేమించుడి అని సెలవిచ్చి ఉన్నాడు దేవుడు. మన శత్రువులను మనం ద్వేషించకుండా వారిని మనం ప్రేమించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రేమ హృదయం కలిగి మనం అందరము జీవించాలని మీకు మనవి చేస్తున్నాను. మూడవ మాట, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుణ్ణి సిలువ వేసినప్పుడు వాళ్ళు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు దేవుడు. క్షమించాడు కాబట్టి వారికి తెలియదు కనుకనే వీరిని క్షమించి ఉన్నాడు. మూడవదిగా క్షమించు అన్న మాటకు మానవాళి పాపము కొరకు క్షమాపణ, మనందరి కొరకు పాప క్షమాపణ కొరకు ఆయన సిలువమాను పైన మరణించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మరణం ద్వారా మానవులైన ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ దొరికింది. మనమందరం క్షమించే హృదయం కలిగి ప్రతి ఒక్క మనిషి ప్రేమానురాగములతో బ్రతకాలని, ఒకరికొకరు హింసించుకోకుండా ప్రతి ఒక్క హృదయమును ప్రేమించే హృదయంగా మార్చుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు అడుగులు వేయవారముగా ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చే మార్గమును మీరందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే భార్య వస్తుంది, భర్త రావడం లేదు. భర్త ఎందుకొరకు రావడం లేదంటే ఆయనటువంటి గుణాలను మనం ఏ విధంగా మీరు తెలుసుకోవాలి. ఈయన ఎందుకు రావడం లేదు? మందిరమునకు ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు మందిరము విస్తారంగా కనిపిస్తుంది. భర్త వస్తున్నాము, భార్య రావడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించుకొని, చిన్న పిల్లలనైతేనేమి ప్రతి ఒక్కరు ప్రతిరోజు దేవుని మందిరమునకు తీసుకొని రండి. ఎవరిని ఇంటి దగ్గర వదిలేద్దండి. వాళ్ళు ఈ మత్తు బానిసలైనా పర్వాలేదు, వాళ్ళని మనం మందిరంలో కూర్చోబెట్టుటకు సహాయం చేయాలి. కానీ వాళ్ళు కొన్ని మాటలు వినటం వలన వాళ్ళు మనసు అనేది నేర్చుకోగలుగుతారు. తండ్రి వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని సెలవిచ్చి ఉన్నాడు. మత్తయి 27, 24, 25 ఒకసారి చూడండి. మత్తయి 27, 24, 25, 27వ అధ్యాయము 24, 25. ఏందేం? మత్తయి 26, 26వ అధ్యాయం 59 చదవండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను
సాక్ష్యమేమియు దొరకలేదు. మొదట ఇద్దరు మనుషులు వచ్చి వీరు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టెదనని చెప్పననిరి. ఈ యొక్క యేసుక్రీస్తు మీద వీరు అబద్ధ సాక్ష్యము చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అని వారు తెలుసుకొనలేదు, యేసు ప్రభుల వారు వీరు అని తెలుసుకొనలేదు. కనుకనే వారు దేవుని సిలువకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆయనను కొట్టారు, హింసించారు, తన రక్తాన్ని కూడా బయటికి తీశారు. అయినను వారు ఈయన నజరేయుడైన యేసు క్రీస్తు అని వారు తెలుసుకోలేదు. కనుకనే వారు దేవుణ్ణి సిలువకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. సిలువ ఏ ఆకారంలో ఉంటుందండి? ఒకటి నిలువు గర్ర, ఒకటి అడ్డగర్ర. నిలువు గర్ర యేసుక్రీస్తు మన పాపాలన్నిటినీ క్షమించేవాడు. అడ్డగర్ర మనము మన శత్రువులను మనల్ని క్షమించే వారముగా ఉండాలని దేవుని యందు మనం అందరము నిరీక్షణ కలిగి ఆయన అడుగు జాడలను నడిచి ఆయన ప్రేమానురాగాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు యొక్క జీవితాలను మార్చుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని యందు పాప క్షమాపణ నిమిత్తం కొరకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి అందుకని ఆయన మనల్ని క్షమించే గుణముగా ఉండాలి. మనము కూడా మన తోటి వ్యక్తులను క్షమించేవారుగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ మాటను ఆలకించి తెలియజేస్తున్నటువంటి మాటను మీరందరూ ఇందులో తప్పులు ఉన్నట్టయితే మీరు క్షమించవలసిందిగా కోరుచూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక.